అయినా కానీ పాలిగొండ పరిపాలన చేసే చిరుము చిన్నాగరెడ్డి అతని భారమైన శీలం కొండమ్మ వాళ్ళకి ఎక్కడానికి వెనుగులు తోడడానికి గుర్రాలు సంపత్తు సౌభాగ్యమున్నా కూడా వాళ్ళకి ఏమైందో ఏమో ఆడబాల సంతానం కావాలని ఎన్నో దాన ధర్మాలు చేసినారు, ఎన్నో పూజలు చేసినారు, అయినా 3 యాత్రలు వెళ్ళినారు. అయినా వాళ్ళకి ఆడబాల సంతానము కలగలేక ఈ హరెండి వశమున తూర్పు భాగన తాండ్రమాన కింద పవలించున్నారు కదా. నేనెవరు? వాళ్ళింటి తలారి, వాళ్ళింటి బానిస, వాళ్ళింటి సేవకుడు. ఈ మాయావేషముతో వెళ్ళి మా శీలము కొండమ్మని ఈ తలారి వాడు చిన్న ఆట పట్టించేదిగాక. అవురా కురుకురు మామ, కురుకురు మామ కొండ దేవుడ నామాలల్లా శ్రీనివాసుడు ఎగవ తిరుపతి వయ్యకటే దిగవ తిరుపతి గోవిందరాజు. అవురా ములబాగిలో ఆంజనేయుడు, బెంగళూరులో వన్నమ్మారా, అవురా బురుడుగుంటలో గంగమ్మారా, పుట్టమర్తిలో సాయిబాబురా, అవురా ఈ ఊరిలో ఏమదేవుడు చెప్పరు గురుడా. టింగ టింగన టింగ టింగన టింగ టింగన టింగ టింగ నాటింగో 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 నాటింగో. నేను తాగడబోతే ఎట్లా కనపడతానన్నా? ఏం వాసన వస్తుంది ఈత క్యాబ్. ఆహా అమ్మా తాండ్రమని కింద పవలించిండే తల్లి లైవమ్మా లేవు. అమ్మా అమ్మా శామ్యా. అవునా స్వామి? అమ్మా స్వామి శామ్యా. అవునా స్వామి? నేను ఏడ పోతలపు స్వామి అనుకుందరు మా అమ్మ. అమ్మా స్వామి శామి ఏం శామి నేనా? పిత్యానంద స్వామి కదరా, నిత్యానంద స్వామి అంటే ఆడాలతో డాన్స్లు ఆడే స్వామి. అమ్మా నీవెవరో నీరు తంతిమెట్టి ఈ హరండి వశంలో తపస్సు పట్టిన కాడని తెలిపేది ఆలగించే తల్లి. అలాగే తెలపండి స్వామి. ఇది అట్లా దిప్పుక ఇదేడు స్వామి? ఇదేడిది కేజీ పొందమట నేను తినసాయి. దాంట్లో ఏటు ఉంటాయి రెల్లులు బొల్లులు ఎలకలు తొన్నే కత్తలు ఉండేవి. ఒక అర్ధ కేజీ వేసుకో కళ్ళమ్మా. అమ్మా అయినా నీవెవరు నీరు తంతిమెట్టు ఈ హరండి వాసంలో తపస్సు పట్టిన కారణం తెలిపేది అలగించి వినవమ్మా. అలాగనే తెలపండి స్వామి. అమ్మా పాల్గొండ పరిపాలన చేసే, అమ్మా పాల్గొండ పరిపాలన చేసే చిన్నగరెడ్డి భారీ గలదు శీలము గొల్డమ్మ. అవునా కదా చెప్పవ తల్లి టింగ టింగన టింగ టింగన టింగ టింగ నాటింగో 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 నాటింగో. అమ్మా పాలిగొండ పరిపాలన చేసే శీలము చిన్నాగరెడ్డి అతని భారమైన శీలం కొండమ్మ నిజమే కదమ్మా? నిజం స్వామి. నిజముంటే నిజమను, అబద్ధముంటే అబద్ధమను. లేదు స్వామి. నీ డబ్బులు అడుగుతున్నా లేదు, నీ సొమ్ములు అడుగుతున్నా నాకేమే కానీ ఇచ్చేకి రాద్దు. కాసిపడే నాకు కూడా కాదు స్వామి. అవునా స్వామి? అయినా నీకు ఆడవాళ్ళ అయినా కూడా నీవెవరు నీరు తాంతమంటే ఇంకా తెలిపేది ఆలకించి వినవమ్మా. అలాగనే తెలపండి స్వామి. అమ్మా 6 మంది కొడుకోళ్ళ ఉన్నారు, 6 మంది కొడుకోళ్ళ ఉన్నారు, 6 మంది కోడాళ్ళ ఉన్నారు. సౌభాగ్యమున్నది తలదానమో దండిగున్నది. అమ్మ ఆడబాల సంతానమ కొరకై అరణ్య వాసము తపస్సు పడుతీవి. అవునా కాదా చెప్పవ తల్లి టింగు టింగున టింగు టింగున టింగు టింగు నాటింగో 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 నాటింగో. అమ్మా స్వామి 6 మంది కొడుకులు ఉన్నారు, 6 మంది కోడాళ్ళు ఉన్నారు. అవును స్వామి. సంపద సౌభాగ్యం ఉన్నది, ధనధాన్యము దండిగా ఉన్నది. నిజము స్వామి. అయినా నీకు ఇప్పుడే ఆడబాల సంతానం మీద మనసు అయింది కదమ్మా. అవును స్వామి. అయినా నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు, ఎలా కలగలేదు అంటే అవును స్వామి. అమ్మా కొండమ్మ నీ పెర్ర బలములో ఏమున్నది ఏమీ లేదే. అమ్మ కొండమ్మ నీ పెర్ర బలములో ఏమున్నది ఏమీ లేదు. అమ్మ జాతక రేఖో బాగున్నది, చలవయోగమే బాగున్నది. అమ్మ పేరు చూస్తే బల గొప్పగా ఉంది, పెట్టు చూస్తే మరి ఒట్టగా ఉంది. అమ్మ నీ సొమ్మేనే తింటాడమ్మా, నీకే ఇట్లంటాడమ్మా. ఇందా అవునా కాదా చెప్పవ తల్లి టెంగ టెంగన టెంగ టెంగన టెంగ టెంగ నాటింగ 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 నాటింగ. నాకే
చాలా పిడిసొచ్చినట్లుందా? నిజమేలే, ఈ దొంగ శాస్త్రాలు చెప్తే వచ్చారు సోనియా గాంధీ మా కొంపలేకే అవుతుందా? నిజమేలే, ఇట్లా దొంగ శాస్త్రాలు చెప్తే ఇట్లేనేమయ్యేదా? ఏదో ముందు ఇనుముండంగా సరిపోయి ముందు ఇనుము లేకపోతే ఎవరు పట్టుకునేదప్ప? అమ్మని పట్టుకో, అప్ప మెడి తీసుకుని నేనే అమ్మని పట్టుకుంటా. అమ్మా అమ్మా స్వామి అమ్మా, స్వామి నీ కాడబాల సంతానం ఎందుకు కలగలేదంటే, కొండమ్మ నీ పేరబలములో ఏమున్నది? ఏమీ లేదు. నీ జాతక రేఖ బాగున్నది, జన్మ యోగమే బాగున్నది. అయినా పేరు చూసి బలు గొప్పగా ఉంది, పెట్టు చూసి మురబొత్తగా ఉంది. నీ సొమ్మె తింటారు, నీకే ఇట్లా అంటారు. నువ్వెంత తాగినా ఉచ్చుల్లో పోయినట్లు పోతా అందే. నిజముంటే నిజమను, అబద్ధముంటే అబద్ధం. నిజమే స్వామి. లేదు నీ డబ్బులు అడుగుతున్నా, లేదు నీ సొమ్ములు అడుగుతున్నా, నాకేమే ఖాళీ చక్ర అద్దు ఆయన నుండి ఒలికి మీద అన్నీ ఎత్తుకొచ్చి అన్నీ. అమ్మా స్వామి, కాడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదు, వేళ కలగలేదంటే, ఎప్పుడైనా చేయిస్తే శాస్త్రం అడిగింది లేదు స్వామి. నా చేతికి నీ ముందు మోపించేస్తా. రేఖలంతా ఇట్లా కొట్టిపోయింది అంతా కురదు రా. తోమి బోకలుతా మీరులే. అమ్మా నీ కాడబాల సంతానం ఎందుకు కలగలేదు, ఎలా కలగలేదంటే, అమ్మా నీకు బాయిగడ్డమో పోయిందమ్మా, నీకు బాయిగడ్డమో తప్పోయింది, కరెంటు గడ్డమో తప్పోయింది, వాహన గడ్డమో తప్పోయింది. అమ్మా వంట గంటల్లో తప్పోయినకి అవసరమో బలమైనది. అవునా కదా చెప్పవ తల్లి? టెంగో టెంగోన టెంగో టెంగోన టెంగో టెంగో నాటింగో 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 నాటింగో. అమ్మా స్వామి, నీకు బాయి గండము తప్పైంది, నీటి గండము తప్పైంది, వాహన గండము తప్పైంది, కరెంటు గండము తప్పైంది. అన్ని గండాలు తప్పై నీకు యావస బలము రేకు బలమైనది కదా తల్లి. స్వామి, అయినా నీ కాడబాల సంతానం ఎందుకు కలగలేదు, వేళ కలగలేదంటే, స్వామి అమ్మా నీకు బాబు మరుదుల్లో బాగేలేదు, నీకు బాబు మరుదుల్లో బాగేలేదు, తోటి కోటలో సుఖమే లేదు, అత్త మామూలో బతుకు లేదు. అమ్మ కట్టుకున్నాడు అసలు ఫలమే లేదు. అవునా కదా చెప్పవ తల్లి? టెంగో టెంగోనా టెంగో టెంగోనా టెంగో టెంగో నాటింగో 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 నాటింగో. అమ్మా స్వామి, నీకు బావుమరుదులో బాగేలేదు, తోటి కోడలో సుఖమే లేదు, హత్తమాబలో వత్తకలేదు, కట్టుకున్నాడు అసలే ఫలము లేదు. నిజముంటే నిజమును, అబద్ధం అంటే అబద్ధం. డబ్బులు అడుగుతున్నా, నేను డబ్బు కష్టపడి నా కూడా కాదు. నువ్వు ₹1,00,000 పారేసిపోయి నేను మూగు చూసే నా కూడా కాదు. ఓ నేను మూగు చూసే నీకేలుడా ఏమో ₹10 సిక్కితే పొద్దున్నే పెట్రోల్కి అవుతుందన్నా. అమ్మా స్వామి, నీ కాడవాళ్ళ సంతానం ఎందుకు కలగదు, ఎలా కలగలేదంటే, అవునా స్వామి, అమ్మా నువ్వు పుట్టినప్పుడు ఏ మతంలో పుడితే తల్లి? పుట్టినప్పుడు సుమతంలో పుట్టినాను స్వామి. నేను 20 ఏళ్ళ తర్వాత ఏ మతానికి వివాహం చేశారమ్మా? అరే మతానికి వివాహం చేసినారు స్వామి. అంటే పుట్టినప్పుడు ఓం నమ శివాయ, ఎప్పుడు గోవింద నారాయణ. అమ్మా సుమతం వదిలి హరమతానికి ఎప్పుడో వస్తావో నీకు అప్పుడే తప్పైందమ్మా ఆడబాల సంతానము. ఇప్పుడు ఏ దేవుని కొలుసుండవు తల్లి? ఆ లక్ష్మీ నరసింహ స్వామిని తలంపచేస్తున్నాం. కదిరి లక్ష్మీ నరసింహ స్వామి, పెద్ద బొబ్బులెస్సు, చిన్న బొబ్బులెస్సు, వాళ్ళు 7 మంది అన్నగారు మేము తెలపదేవాలన్నమాట. చూడమ్మా, కదిరి లక్ష్మీ నరసింహ స్వామికి 300 పలముడుపలు కట్టి ఈ యొక్క అరణ్య క్షేత్రము వదిలి కదిరి కోగిలి పట్టణానికి బయలుదేరినా నీకు తప్పకుండా ఆడవాళ్ళ సంతానం కలగొచ్చును. పోతావా కదిరికి? పోతాను స్వామి. పోయేది ఎట్లా పోతావు? 2 నీళ్ళు పోసుకొని పో. స్వామి ఆతరం కారాడదు అట్లే దురేసివే. 3 దినాలైనా ఎక్కడికి వెళ్తాంటున్నా, 3 దినాలైనా ఎక్కడికి వెళ్తాంటున్నా. ముగ్గు అమ్మా స్వామి, ఫస్ట్ కదిరికి పోతాను అట్లే ఫస్ట్ కోనేరు వస్తుంది. కోనేరు తక్కువ మగుడు పెండ్లం ఇద్దరు బట్టలు పోయిందా? నువ్వు చెప్పేదాకేనా? మగుడు పెండ్లం ఇద్దరు బట్టలు పేసి కోనేరు తక్కువ కోనేరులో గోవింద నారాయణ అంటే ఒక మునుగు